నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అప్పు ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సంతకాలని, సాక్ష్యాలని రకరకాల హడావుడి చేస్తూ ఉంటాం. అలా చేసినా కూడా మోసం చేస్తారు, మోసపోతూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, స్టాంప్ పేపర్లని, రిజిస్ట్రేషన్ అని, ఇంకొక సాక్షి అనేసి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదండి? ఇలాంటి మోసాలు జరుగుతూ ఉండేవా? ఇలా సాక్ష్యాలు కూడా ఉండేవా రమ్మగారు? సాక్షి ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు మధ్యవర్తులు. మధ్యలో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు అప్పిచ్చేవాడు, ఒకళ్ళు తీసుకునేవాడు. ఒక కాగితం రాయించుకోవటము, లేకపోతే ఫలానా వాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరో మధ్యవర్తిగా ఉండటము, మున్సబ్ గారు, కరణం గారు ఎవరైనా మధ్యలో ఉండి ఇప్పించటము, వాళ్ళ మాట నడవాలి కదా, అలా ఉండేది. అయితే అన్ని చోట్ల అలా ఉండదు కదా, ఏదో మనం తెలుసు కదా అని 10,000, 20,000, 25,000 చేబదుళ్ళు ఇవ్వటం అలా చేసేవాళ్ళు ఇదివరకు. ఇచ్చిన వాడు వెనక్కి తిరిగిస్తాడు, ఇవ్వని వాడు ఎగ్గొట్టేస్తూనే ఉంటారు. అలా అదొక పద్ధతి, అదొక పందా మనుషులది. ఇలాంటి దాని మీద ఒక కథ చెప్తాం. పూర్వం ఒక పల్లెటూరులో నారాయణ శెట్టి గారని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఓ రోజు ఆయన కొంచెం వర్షాకాలం ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు. అప్పట్లో అంతా నడకలే కదా. వెళ్తుంటే ఆయనకు కోటయ్య అని ఒక రైతు కనపడ్డాడు. కనపడేసరికల్లా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఆ కోటయ్య ఏమన్నాడంటే, బాబు వానాకాలం వచ్చేసింది, ఇల్లంతా కురిసిపోతుంది, రూపాయి లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, ఇల్లు కప్పించుకోవాలి మొదట, తర్వాత ఏమో ఇల్లు కప్పటంతో పాటుగా కొంచెం వ్యవసాయానికి కొద్దిగా పెట్టుబడి కూడా కావాలి అని చెప్పి ఒక 200 ఇప్పించండి, వీళ్ళు వెంబడి తీర్చుకుంటాను అన్నాడు. అనేసరికి ఈ నారాయణ శెట్టి గారు కొంచెం మెతకవాడు. సరే, ఆ దారిలో నడుస్తూ ఏమన్నాడు, అలాగేలే కోటయ్య, ఎప్పుడు చెల్లేయగలవు చూసుకుని చెప్పన్నాడు. చూస్తుంటే, ఏముంది బాబు, ఈ వ్యవహారం అంతా తెమిలి ఇల్లు కప్పేసుకుంటాము, పొలం పంట వేస్తాను, పంట వచ్చాక మీ డబ్బు మీకు ఇవ్వనా పువ్వుల్లో పెట్టి అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు దారే పోతున్నారు ఇద్దరు ఒక దారిలో. అక్కడ ఎవరుంటారు మధ్యవర్తులు? కాగితాలు రాసుకోవడానికి నువ్వు వాళ్ళ ఇంటికో వాళ్ళు మీ ఇంటికో వస్తే ఏదో కాగితము ఒక వ్యవహారము. రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు కదా ఈయన ఏం చేశాడు, 2 నోట్ల కట్టలోంచి 200 రూపాయలు తీసి కోటయ్య చేతిలో పెట్టాడు. నోట్లు వచ్చినాయి ఈ కథ నాటికి. పని చేసుకో, వీళ్ళు వెంబడి తీర్చేసేయి, వడ్డీ ఏం వద్దులే అని చెప్పాడు. వడ్డీ వద్దులే అని చెప్పిన వాడు ఎంత మంచివాడు మరి. సరే, పని అయిపోయింది, వర్షాకాలం పోయింది, తర్వాత కోటయ్య పనులు అయిపోయినాయి. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచేసరికల్లా ఈయన చూస్తున్నాడు, ఎప్పుడో ఇస్తాడని. ఒకనాడు ఒక బజారు వీధిలో ఎదురుపడ్డాడు కోటయ్య. ఈయన అన్నాడు, కోటయ్య నీ పనులన్నీ అయినాయా, వ్యవసాయం అది బాగుందా అంటే, అన్నీ బాగున్నాయి బాబు, అంతా కులసాబాబు. మరి నా బాకీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఆయన. ఏం బాకీ అనేసాడు కోటయ్య. అదేమిటి, నేను నీకు 200 ఇస్తుంది కదా నీ ఇల్లు అవి కప్పించుకోవడానికంటే, మీరు ఇల్లు నా ఇల్లు కప్పించుకోవడానికి మీరు ఇవ్వటం ఏమిటండి, మీరైతే నాకేమి ఇవ్వలా, ఒకవేళ కాగితం ఏదైనా రాసుంటే పంపించండి, చెల్లుబాటు చేస్తా అనేసరికి ఆయన శెట్టి గారు ఉన్నాడు, అబ్బాయి మన ఇద్దరం కాగితం ఎక్కడ రాసుకున్నాము, ఆ వాళ్ళు ఎక్కడికో వెళ్తూ కదా మనం మాట్లాడుకున్నాం, నువ్వు అడిగితే నేను జేబులోంచి తీసిస్తాను కాదు నీకు అన్నాడు. అనేసరికి ఏమంటే కాగితాలు లేకుండా ఈ రోజులో ఎవరైనా ఇస్తారండి, మీరు నోటి మాటగా ఇచ్చానని చెప్తున్నారా, పైగా మీరు వ్యాపారస్తులు, అంత తెలివి తక్కువగా మీరు నాకు ఇచ్చానని చెప్పడం ఏంటండి, అసలు నేను మీ దగ్గర రూపాయి తీసుకోలేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్నాడు. అది పైగా ఇద్దరు ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు, వీడు ఇవ్వదలుచుకోలేదుగా, అది ఆటన గట్టిగా అదురుగా మాట్లాడేశాడు. చుట్టుపక్కల జనం చేరేసరికల్లా కోటయ్య ఇంకా ఆదరగండంగా గట్టిగా అతను కూడా, ఈయన ఇచ్చేట నాకు దారేపోతూ ఎవడైనా డబ్బిస్తాడా ఈ కలికాలంలో, కాగితం లేకుండా ఇస్తాడా శెట్టి, ఇలా అంటున్నాడు, 200 ఊరికే వచ్చినయ్యా, అది 5 అని అరిచి కేకలు పెట్టాడు. నారాయణ శెట్టి గారు చాలా మృదు స్వభావి, మంచివాడు, కొంతమందికి తెలుసు, అందరికీ తెలిసినా కూడా ఈ కాగితం పత్రం లేకుండా శెట్టి ఎందుకు ఇస్తాడు డబ్బు. కొద్దిమంది అతని పక్షం, కొంతమంది ఈయన పక్షం అయ్యారు. అయితే ఈ జనాల్లో ఎవరో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే, శెట్టి గారు ఎందుకంటే వచ్చే బాధన, మున్సబ్ గారి దగ్గర తీసుకెళ్దాం తగాదాని, ఆయన చూస్తాడు కదా. సరే, అక్కడి నుంచి ఏమైంది, మున్సబ్ గారికి కోటయ్య తెలుసు, నారాయణ శెట్టి గారు తెలుసు. సరే, రేపొద్దున మున్సబ్ గారికి చెప్దామనుకుని ఆ గొడవలోంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకున్నాడు. మర్నాడు పోయి మున్సబ్ గారింటికి వెళ్ళి చెప్పాడు, మేము ఎక్కడికో వెళ్తుండగా ఇట్లా కనపడ్డాడు,
ఈ విషయం చెప్పాడు. ఇల్లు కురుస్తోంది, తాటాకు కొట్టించుకుని సిద్ధంగా ఉంది, కానీ నాకు డబ్బులు లేవు, ఇట్లా ఇట్లా ఉందన్నాడు. నేను డబ్బు ఇచ్చాను, వీలు వెంబడి తీరుస్తానన్నాడు అని వివరం చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఈయన పెద్ద మనిషి కదా, కోటయ్య కబురు చేశాడు కానీ కోటయ్య ధైర్యం ఏంటి, కాగితం లేదు, సాక్ష్యం లేదు. లేకపోయేసరికల్లా సరే ఇద్దరు తమ వాదనలు ప్రతివాదనలు మున్సబ గారు కూర్చున్న చిన్న సభ, ఒక 6-7 పెద్దవాళ్ళు, ఊరు జనం కొంతమంది, అతని వెనకాల వచ్చేవాళ్ళు, అతని చుట్టాలు, ఈయన వెనకాల వచ్చి ఈయన దగ్గర పని వాళ్ళు చుట్టాలు చేరారు. గుంపంతా రచ్చబండ దగ్గర చేరుతారు చూడు పల్లెటూళ్ళు, అంతే. సరే మున్సబ్ గారు అన్నాడు, కాదండి మరి మీరు డబ్బిచ్చేటప్పుడు సాక్ష్యం లేదు కదా, అక్కడ ఎవరు లేరు, ఇంకేముంది, మీరు ఎక్కడ ఉంటున్నారంటే చెట్లు ఉన్నాయండి, దారిలో నడుస్తున్నాం, మర్రి చెట్లు అవి ఉన్నాయి, అయితే సరే మర్రి చెట్టుని సాక్ష్యాన్ని పిలుద్దాం అనేసరికి అందరూ నవ్వారు సభలో వాళ్ళు. మర్రి చెట్టు సాక్ష్యం అంటే ఎందుకు ఉండదు, చెట్టుకు ప్రాణం లేదా అంటే ఉంది, చెట్టుకు ప్రాణం ఉంది కాబట్టి అది పెరుగుతుంది, ప్రాణం లేని చెట్టు ఏమవుతుంది, చచ్చిపోతుంది. ప్రాణం ఉన్న చెట్టు పెరుగుతుంది, శాఖలుగా అటు ఇటుగా వెళ్తుంది, ఆకుపచ్చగా చిగురేస్తుంది, గాలికి రెమ్మాడిస్తుంది. ప్రాణం లేనిది ఏమి ఆడించదు, కదలదు కదా, దుంగలా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ప్రాణం ఉంది, చెట్టు కూడా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి శెట్టి గారు మీరు పని చేయండి, మీరు ఏ చెట్టు దగ్గర డబ్బు ఇచ్చారని మీరు అనుకుంటున్నారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రేపు సభలో సాక్ష్యం చెప్పడానికి రమ్మని చెప్పిరండి అంటే సరేనండి అని నారాయణ శెట్టి గారు నడుచుకుంటూ పోయేసరికల్లా ఎప్పటికీ రాల. ఈ మున్సబ్ గారు అన్నాడు, ఏమిటి శెట్టి గారు ఇంకా రాలేదు, ఇంతసేపు అయింది అనగానే ఈ కోటయ్య అన్నాడు, ఎక్కడండి ఆ పొలం గట్టు చెరువు గట్టు అంతా నడిచెళ్ళద్దా, చెరువు గట్టు అంతా నడవాలి, అసలే వర్షాకాలం బురదగా ఉంది, ఈ బురదలో ఆయన నడవాలి, ఆ ముందుకెళ్ళాలి, తోపులోకి వెళ్ళాలి, తోపులో తాడి చెట్ల మధ్యలో ఉన్న మర్రి చెట్లని, అసలు మర్రి చెట్టు ఏదో ఆయన గుర్తుపట్టాలి, ఓ సమయం పట్టదు మరి అన్నాడు. అనగానే మున్సబ్ గారు లేచి చేతుగారితో పెడేయాలమని ఒకడు కొట్టాడు కోటయ్యని. దొంగ వెధవా, ఆయన నీకు ఎక్కడ డబ్బిచ్చాడో నీకు తెలుసు, అసలు మర్రి చెట్టు ఏదో తెలుసు, నువ్వు డబ్బు తీసుకుని మోసం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు. జనం అందరికీ అర్థమైపోయింది ఏం జరిగింది. 2 దెబ్బలు కొట్టేశాడు ఆయన. పెద్ద మనిషి నీ అవసరానికి నోటి మాటకి డబ్బిస్తే నిన్న ఆయన్ని రోడ్డు మీద అల్లరి చేసి ఇవాళ తీర్పు కూడా తీసుకొచ్చావు నువ్వు. చెప్పేసిందిగా మర్రి చెట్టు సాక్ష్యం, అంతే. ఆయన తిరిగి వచ్చేసరికల్లా కోటయ్య చెవులు 2 పుచ్చుకుని గొంతు కూర్చుని ఉన్నాడు రోడ్డు దీని మీద రచ్చబండ దగ్గర. తప్పు చేసిన వాళ్ళకి వేసేసి 200కి ఈ 2 సంవత్సరాలకి వడ్డీ కట్టించి ఇచ్చారు. అతను ఆయన ఏమన్నాడు మొదటగా శెట్టి గారు, వడ్డీ వద్దన్నాడు. ఇప్పుడు వడ్డీతో సహా కట్టించారు. పరువు పోయింది. ఊళ్ళో కోటయ్య అడిగితే ఇవ్వద్దు అన్న కాగితం రాయించి వాళ్ళ గోడ కట్టించేశారు. కోటయ్యకి అప్పు ఇవ్వకూడదు, కథ కంచికి మనం. భలే ఉండే రమ్మగారు స్టోరీస్ మాత్రం. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఇప్పటి వరకు మీరు చెప్పని ఒక డిఫరెంట్ స్టోరీ కావాలండి, వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా. కథ అంటేనే కల్పన కదా, మన ఊహ, కానీ అలా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా అలాంటి స్టోరీస్ ఉన్నాయా? అడగటమే పాపం మిమ్మల్ని. జీవిత సత్యాలు. ఒక మనిషి మరణిస్తే అతని దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ బయటకు వచ్చింది. అతన్ని తీసుకెళ్ళటానికి యమధర్మరాజు వచ్చాడు. చేతిలో ఒక పెట్టు ఉంది ఆయన చేతిలో. వచ్చి, నాయనా నీ సమయం అయిపోయింది, నువ్వు మరణించావు, పద మనం వెళ్దామన్నాడు. అనేసరికి మనిషి చాలా దుఃఖపడ్డాడు. అయ్యో, చాలా ఆశలు ఉన్నాయి జీవితం మీద, చాలా కోరికలు ఉన్నాయి, అప్పుడే నా సమయం అయిపోయిందా నాయన అని దేవుణ్ణి అడిగాడు. యమధర్మరాజు అన్నాడు, అయిపోయింది నాయన, సమయం ఎంత మటుకుందో, నీకు ఆశ, నీ కోరిక, నీ ఉద్దేశం, నీ అభిప్రాయం అవసరం లేదు, ఇక్కడ నీకున్నది అలా సమయం, అది అయిపోతే వెళ్ళిపోవటమే, అది అయిపోయింది, నేను తీసుకెళ్ళటానికి వచ్చాను, పద అన్నాడు. ఆ చేతిలో పెట్టేమిటి స్వామి, నా కోసమైనా తెచ్చారు అన్నాడు. అవునన్నాడు ఆయన. ఏది నా కోసం తెచ్చిన పెట్టెలో ఏమున్నాయి అని అడిగాడు. ఏమున్నాయి స్వామి? నీకు సంబంధించినవి ఉన్నాయి నాయన అని చెప్పాడు యమధర్మరాజు. అయితే నా ఆస్తి, నా భూములు, వాటికి సంబంధించిన పత్రాలు అవి ఉన్నాయా అన్నాడు. అవన్నీ భూమికి సంబంధించినవి నాయన, అవి ఇక్కడే ఉంటాయి. నీ ఆస్తులు, నువ్వు సంపాదించినవి, నీ పత్రాలు అవన్నీ ఇక్కడివే, ఈ లోకంలోనే ఉండిపోతాయి. అయ్యో, అయితే నా ప్రజ్ఞ, నా తెలివితేటలు
అవి వచ్చినాయా, అవి ఉన్నాయా ఆ పెట్టెలో అన్నాడు. నీ ప్రజ్ఞ, నీ తెలివితేటలు, నీ నీ తాలూకు ప్రతిభ అవన్నీ కూడా ఆ సమయానికి సంబంధించినవి, కాలానివి. అవి సిచ్యువేషనల్గా. నువ్వు ఒక ఇంట్లో పుట్టావు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, వాళ్ళ తెలివి నీకు వస్తుంది, అది ఆ సమయంది, అది కూడా ఇక్కడే ఉండిపోతుంది. అయితే మరి ఇందులో నా జ్ఞాపకాలు ఉన్నాయా స్వామి? నీ జ్ఞాపకాలు కాలానివి నాయనా, అవి కాలగర్భంలో కలిసిపోతాయి. అయితే నా స్నేహితులు ఉన్నారా ఇందులో? నీ స్నేహితులు ఏముంటారు, వాళ్ళు కొంత మటుకే నీతో వస్తారు. వాళ్ళు వచ్చే సమయం అయిపోయింది, నువ్వు సమయం దాటేసావు కదా, వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అయితే నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు వాళ్ళంతా ఉన్నారా ఆ పెట్టెలో? ఆయన అన్నాడు, వాళ్ళంతా ఒక నాటకంలో నీతో పాటు ఉన్న సహపాత్రధారులు. నాటకం అయిపోయింది, వాళ్ళ దారిని వాళ్ళది, నీ దారి నీది. అయితే నా శరీరం ఉందా స్వామి అన్నాడు. నీ శరీరం ధూళికి చెందింది, ధూళితో తయారైంది, అది దుమ్ములో మట్టిలో కలిసిపోతుంది. అతను ఆశ్చర్యపోయాడు. అయితే ఇందులో ఏముంది, నాకు ఇవ్వండి అని ఆ పెట్టె లాక్కున్నాడు. పెట్టె తెరిచాడు, పెట్టె ఖాళీ, అందులో ఏం లేదు. మనిషి ఏడవటం మొదలుపెట్టాడు. ఏంటి, నాదేం లేదా? పెట్టె ఖాళీయా? నా జ్ఞాపకాలు నావి కాదు, నా ప్రతిభ, నా ప్రజ్ఞ నావి కాదు, నా భార్య బిడ్డలు వాళ్ళు నా వాళ్ళు కాదు, నా స్నేహితులు వాళ్ళు నా వాళ్ళు కాదు, నా భూమి, నా పత్రాలు, నేనెంతో ఆర్జించాను, అదంతా నాది కాదు, ఆఖరికి నా శరీరం అది నాది కాదా? ఈ పెట్టెలో ఏం లేదే, ఏమిటి నాది, ఏది అని అడిగాడు. నువ్వు బతికిన కాలమే నీది, దాన్ని సొంతం చేసుకో. అప్పుడు నువ్వు చేసిన మంచి చెడు మాత్రమే నీవి. నువ్వు తిన్నది, తాగింది, అనుభవించింది ఏదీ లేదు, మంచి లేదా చెడు, వాటిని ఆలోచించుకొని నువ్వు ప్రవర్తించాలి. నువ్వు బతికిన కాలము మాత్రం దాంట్లో నువ్వు చేసిన మంచి చెడులని మాత్రమే నువ్వు తీసుకొస్తావు. శరీరము, భార్య పిల్లలు, స్నేహితులు, డబ్బు, నీకున్న పేరు ప్రఖ్యాతులు ఏవి నీవి కాదు, అవి ఏవి నీతో పాటు రావు. నువ్వు సంపాదించింది మొత్తం వెనకాలే ఉంటుంది. నువ్వు చేసిన మంచి నీతో వస్తుంది, చెడు అది కూడా నీతోటే వస్తుంది. చెడు వల్లే నువ్వు ఎక్కడ పుడతావు, ఎలా పుడతావు, ఎంత దౌర్భాగ్యమైన పుటకొస్తుంది నిర్ణయింపబడుతుంది. మంచి వల్లే నీకెంత మంచి జీవితం భావి రాబోతోందో నిర్ణయిస్తుంది. అది తప్ప నువ్వు ఏమీ తెచ్చుకోలేవు అని చెప్పాడు. మనుషులు తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు ఇవి. జీవితానికి అతి దగ్గర కథ. నిన్న తిన్నాం, రేపు తింటాం, ఈరోజు తింటున్నాం. ఈ రోజులో బతుకు, ఈ రోజుని సరైన రోజుగా చెయ్యి. ఈ ఒక్క రోజులో నువ్వు ఎవరినైనా దుర్భాషలాడతావు, ఎవరినైనా హెచ్చరిస్తావు, ఎవరినైనా ఏదో ఒకటి అంటావు, అవన్నీ నీ వెనకాల పడతాయి, నీ వెంబడి వస్తాయి. నువ్వు మంచి చేస్తావు, చక్కగా సహాయం చేస్తావు, బుద్ధిమంతుడిగా ఉంటావు, అది నీ వెన్నంటి వస్తుంది. వెంటాడటానికి వెన్నంటటానికి తేడా ఉంది కదా. వెన్నంటి ఉండేది ఏది? ధైర్యం. వెంటాడేది భయం. ఏది కావాలి నీకు? మనుషులకి కావాల్సింది ఏంటి? రేపటి పట్ల ధైర్యం కావాలి, మరు జన్మ పట్ల నమ్మకం కావాలి. దానికోసం ఈరోజు సజావైన సరైన జీవితాన్ని జీవించాలి. మృత్యువు తప్పదు. ఎవ్వరూ ఇక్కడ పేటేసుకొని కూర్చోరు. మనం వెళ్ళక తప్పదు. మంచి చెయ్యి, మనిషిగా జీవించటానికి ప్రయత్నం. జీవించలేకపోతాం, మనకి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. మనం బతికే బతుకులో అసలు మనం మంచి చేసి చేయగలిగే అవకాశం కూడా ఉండదు. ఎట్లా కొట్లా కష్టపడి బతకాలి. మన పొట్ట నింపుకోవడానికి, మనతోటి ఉన్న వాళ్ళ పొట్ట నింపడానికి మనకి సరిపోవట్లేదు అనుకో, ఇక నువ్వు మంచి చేయలేవు. చెడు చేయకు, కనీసం చెడ్డైనా చేయకుండా ఉండు. అదైనా నీ వెన్నుతోడుగా వస్తుంది. అదే నీవు పెట్టె నింపగలుగుతావు దాంతోటే. లేకపోతే ఖాళీ పెట్టే జీవితం. ఖాళీ పెట్టెల్ని చేసుకోవద్దు. మానవ జీవితం అత్యంత దుర్లభమైనది. మనలాగానే ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో.
మనిషి ఒక్కడికే భగవంతుడు బుద్ధి, జ్ఞానము, హృదయము, మనసు, ఆత్మ ఇన్ని పెట్టాడు. వీటన్నిటినీ సాటిస్ఫై చేయాలి, సరి అయిన మార్గానికి తీసుకెళ్ళాలి. ఇది ప్రతి వాడు ప్రతి క్షణము గుర్తు చేసుకోవాలి. ఈ పని చేయటం వల్ల నా వెనకాల వస్తుందా, నా వెంటపడొస్తుందా, వెన్నంటి వస్తుందా ఇది అని ఆలోచించి పనిచేస్తే అప్పుడు మనం సరైన పని చేయగలుగుతాం. దానివల్ల మనం వదిలిపోయిన మన జ్ఞాపకాలు గుబాళింపుల్లాగా, సౌరభాల్లాగా భూమి మీద ఉంటాయి, లేకపోతే దుర్గంధంలాగా ఉంటుంది. ఆలోచించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటిదాకా చెప్పని కథ కదా, నిజంగా చాలా చాలా ఆలోచింపచేసే కథ రమ్మగారు. సరిగ్గా ఆలోచించాలి. నిజానికి సీరియస్ మ్యాటర్, కానీ ఇది మనం ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఏదో ఒక సందర్భంలో నీకు నువ్వు చెప్పుకోవాలి. ఎంతసేపు ఎవరైనా బోధిస్తారా జయ? ఎవరు బోధిస్తారు? ఎవరైనా బోధిస్తే మనకు నచ్చుతుంది. అయ్యో అన్నం సరిగా తినండి, వేళకి తినండి అంటే నువ్వు ఒక మాకు చెప్తావా అని ఏడుస్తున్నారు. ఎంతసేపు నువ్వు ఇవే చెప్తావు, నీకెందుకు? ఇలాంటివే మంచిని కూడా తీసుకోలేరు. నీకు నువ్వు చెప్పుకునేడు కనీసం మనకే మనం చెప్పుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం పట్టుకెళ్తాం, ఏది మనతో పాటు ఉంటుంది. రేపొద్దున ఎక్కడైనా రోడ్డు మీద పడితే జనాలందరూ చచ్చిపోయిన కుక్కను చూసినట్టు వెళ్ళిపోకూడదు. మనిషిని చూసినట్టు చూడాలంటే మన బతుకు మనిషి బతుకుగా ఉండాలి కదా. ఆలోచించండి. ఇలాంటి కథలు అప్పుడప్పుడు చదవండి, అవకాశం వచ్చినప్పుడు వినండి, దాని మీద డిస్కస్ చేయండి, ఆలోచించుకోండి. కనీసం లోపల మనకి మనం ఆలోచించుకుంటే బాగుంటుంది. డిస్కషన్ కూడా వద్దు రమ్మగారు, మనకి మనం ఆలోచించుకుంటే చాలు. అదే ఎక్సలెంట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి సరదా కథ చెప్పండి రమ్మగారు. చందమామ కథ చెప్తాం. ఓకే. ఇది ఏదో వేరే దేశపు కథ, కానీ బాగుంది. ఒక ఊళ్ళో, ఆ ఊరు ఏంటంటే పొలాలు అవి ఊళ్ళో ఉన్న పేద రైతులకి, పేద అంటే పని చేయగలిగే వాళ్ళకి దీన్ని ఏమంటారు, మక్తాకి ఇవ్వటం. మక్తాక అంటాం మరి మా ఊళ్ళలో ఏమంటారు దాన్ని? కౌలుకి ఇవ్వటం. మక్తా కౌలు అంటారు కదా, కౌలు అంటారు. మా ఊర్లో కౌలని అంటారు. మక్తాకి చేశారని చెప్తారు. ఓకే. కౌలుకి ఇవ్వటం ఇప్పుడు కౌలు అంటున్నారు. మా చిన్నప్పుడు మక్తానే అనేవాళ్ళు. ఏమిటో అది నాకు బాగా తెలీదు, ఆ మక్తా పదమే గుర్తుంది. సరే, కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఆ ఊళ్ళో ఒక భూస్వామి ఉండేవాడు. అతను కొంచెం దుర్మార్గుడు, గీసి వసూలు చేసేవాడు. వానలు పడ్డా అదైనా సరే పాత బాకీ కింద కట్టుకుంటాను, తర్వాత అది ఉంచు, వచ్చే సంవత్సరం తీర్చాలి అలా చెప్పేవాడు అనమాట. వదిలిపెట్టేవాడు కాదు. అయితే మాత్రోయ్ అనే పేరున్న ఒక రైతు ఉండేవాడు. చిన్న బక్క రైతు వాడు. భూస్వామి దగ్గర పొలం కౌలుకు తీసుకుని చేసేవాడు. ఇతను చాలా తెలివైనవాడు, లౌక్యుడు. ఓకే. అందుకని భూస్వామికి దొరకకుండా, సాటి రైతులకు ఇబ్బంది కాకుండా తెలివిగా ఏదో ఒక చిట్కా చేసి భూస్వామి బారి నుంచి కొంచెం జనాల్ని రక్షించేవాడు. అందరికీ అతనంటే చాలా ప్రీతిగా ఉండేది. ఆ సంవత్సరం కొంచెం పంటలు తక్కువ వచ్చినాయి. పాత బాకీ ముందు ఏడు కూడా పంటలు తక్కువే ఉన్నాయి. అప్పుడు కూడా వీళ్ళందరూ కొంత బాకీ ఉంచుకున్నారు, వచ్చే సంవత్సరం కడదామని. వచ్చే ఏడాది పండుదంటే ఈ ఏడాది పండ్ల. ఓకే. ఈ మాత్రోయి దగ్గరికి భూస్వామి రాబోతాడు. ఎల్లుండి వస్తా, అవతల ఎల్లుండి వస్తా కబురు చేశాడు. ఇప్పుడు పాత బాకీ కట్టాలి. లేటెస్ట్ దాంట్లో కూడా అంత ఎక్కువ లేదు. భూస్వామికి మొత్తం ఇస్తే వీళ్ళ దగ్గర ఏముండదు తినడానికి. సరే, ఏమనుకున్నాడు, అడవిలోకి వెళ్ళి ఒక స్నేహితుడిని అడిగి, వరే కొంచెం సహాయం చెయ్యి అని చెప్పి బాగా బలిసిన 4 కోళ్ళని, అడవి కోళ్ళని, 2 నక్కల్ని పట్టించాడు. 4 అడవి కోళ్ళని ఇంట్లో బంధించేసాడు, లోపల పెట్టేసుకున్నాడు. ఈ నక్కల్లో ఒక నక్కని చీకటి కొట్లో కట్టేశాడు. ఈ 2వ నక్కకి మెళ్ళలో తాడు కట్టి కుక్కని పుచ్చుకుని తిప్పుకుంటాను చూస్తావా, అట్లా చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. అదే సమయానికి భూస్వామి వచ్చాడు. అయ్యగారు రండి రండి అన్నాడు. అనేసరికి ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి సంగతి, అది ఇది పాత బాకీ అన్నీ తీర్చేస్తానండి, దాందేముంది, మీరు ఎల్లుండి రండి, మీరు వచ్చేసరికి చక్కగా మా ఇంట్లోనే భోజనం చేద్దురు కానీ మొత్తం డబ్బులు కట్టేస్తా అని. ఒరే నువ్వు వెళ్ళి 4 మంచి కోళ్ళు పట్టరా, అయ్యగారు ఎల్లుండి విందుకి అని చెప్పి మెడలో ఉన్న తాడు ఊడదీశాడు నక్కది. అంతకుముందే ఆయన అడిగాడు, ఇదేమిటి ఇట్లా పట్టు తిరుగుతున్నావు, అది పారిపోతుంది కదా అన్నాడు. నక్కని పట్టు తిరిగితే పారిపోతుంది అని. అదే ఏం కాదండి అన్నాడు. ఈ వాక్యాలు చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి 4 బలిసిన కోళ్ళు పట్టరా, అయ్యగారికి ఎల్లుండి విందుకి అన్నాడు అని చెప్పి దాని మెడలో తాడు తీసి దాని నడు మీద ఒక దెబ్బ కొట్టాడు. అది పరిగెత్తుకుంటూ బతుకు జీవుడా అని పారిపోయింది. నేను తెల్లబోయాడు. ఏమిట్రా నువ్వు, నక్క తెస్తుందా కోళ్ళు, దాని దారిని అది పారిపోతున్నాను? కాదండి, దీంట్లో ఒక మహత్యం ఉన్న నక్క ఇది, అది తీసుకొస్తుంది.
పట్టుకొస్తుంది వాళ్ళు కోళ్ళని, మీరు వద్దురుగాని అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటి నక్కని కోళ్ళని తెమ్మని పంపించాడా? నక్క కోళ్ళని పట్టుకొస్తుంది, పాయింటే, తింటుంది, అది వీడికెందుకు తెచ్చిస్తుంది? ఎల్లుండి వచ్చాడు. వచ్చేసరికి బలిసిన 4 కోళ్ళు ఉన్నాయిగా ఇంత దగ్గర, 4 కోళ్ళని వండించి మంచి మసాలా పెట్టి చక్కగా కూర వండించాడు. ఆ కూర వాసనలో ఆయన రాకముందే, ఇంట్లోకి రాకముందే వాసన వస్తుంది. మాత్రోయి మామూలు వాడు కోళ్ళని వండించేసేంత సీన్ లేదు వాడికి. ఇప్పుడు మొన్న ఒక నక్కని పంపాడు, ఒకవేళ అది కానీ తెచ్చిందా అనిపించింది దీనికి. లోపలికి వస్తూనే ఘుమఘుమలాడిపోతుంది ఇల్లంతా. భోజనాన్ని కూర్చున్నారు. ఏది ఆ నక్క, ఇక కోళ్ళు తెచ్చింది, దాన్ని కూడా తీసుకురా, అది కూడా మనతో పాటు తింటుంది అన్నాడు. అనేసరికల్లా లోపల నుంచి నక్కని తీసుకొచ్చాడు. 2వ నక్క ఉంది కదా, దాన్ని దాచాడు. ఈయనకేం తెలుసు 2 నక్కలు ఉన్నాయని? దాన్ని కూర్చోబెట్టి దానికి కట్టాడు, దానికి అన్నం పెట్టాడు. పెట్టేసరికల్లా ఆయన అన్నాడు, ఏమిట్రా ఇలాగే నిజంగా నక్క భలే తెచ్చింది, ఎలా నేర్పించావు ఏంటండి, ఇది ఒక మహత్యం గల నక్కండి, మరి ఇది అలాగే తెస్తుంది అన్నాడు. అనేసరికల్లా ఈయన ఏమన్నాడు, ఈ నక్కని నాకు ఇచ్చేద్దు అన్నాడు. 1000 తులాల వెండిస్తానన్నట్టు. 1000 తులాలు వెండిస్తానంటే వీడు ఒప్పుకోలే. అబ్బే భలేవారండి, 1000 తులాలు వెండి ఏమిటి, మీ వెండక్కర్లేదు, మీ తాలూకు బాకీ పాత బాకీ అన్నీ తీర్చిపారేస్తాను నేను అన్నాడు. అనేసరికల్లా ఆయన ఒప్పుకోలే. బాకీదేముంది, పీడా పోయిరి, బాకీ లేదేం లేదు, నీకు నాకు బాకీ ఏం లేదు, అసలు 1500 తులాలు ఇస్తానన్నాడు. ఇతను నసిగి అదని అది కాదని ఇది కాదని పాత బాకీ మొత్తం రద్దు చేయించుకుని 1500 తులాల వెండి తీసుకుని నక్కని తాడిచ్చి చేతిలో పెట్టాడు, తాడు తెచ్చి. జమీందారు ఆ నక్కని పుచ్చుకుని తీసుకుపోయాడు ఇంటికి. అదే ఆయన భూస్వామి. తీసుకెళ్ళి ఇంటికెళ్ళి భార్యకి చెప్పాడు, ఏమేవ్ చూసావా ఎంత బాగా తెచ్చానో అన్నాడు. మాత్రం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారా లేదా అంది. డబ్బులు తేవటం ఏమిటి, నేను బ్రహ్మాండమైన నక్కని తెచ్చాను, ఇవాళ నేను తిన్న పీగల దాకా కోడి మాంసం, ఆ మాంసాన్ని ఇదే తీసుకొచ్చింది, ఈ నక్కే, కావాలంటేనా ఇప్పుడు పంపిస్తే పట్టుకొచ్చేస్తుంది అన్నాడు. ఆవిడంది, మీ మొహంలా ఉంది, నేను నమ్మను అంటే, కాదు నిజంగా, ఒరే నువ్వు వెళ్ళి అడవిలోకి వెళ్ళి 4 కోళ్ళు పట్టరా, మీ అమ్మగారిని నమ్మిద్దామని నక్క మెళ్ళలోంచి తాడోడు తీశాడు. అది బతుకు జీవుడా అని పారిపోయింది. 4 కాదు 14 రోజులు గడిచినా రాలా. మోసపోయామని అర్థమైపోయింది వీళ్ళకి. ఆయనేమో బాకీ కొట్టేశాడు, కాగితం చింపేశాడు, 1500 తులాల వెండి ఇచ్చేశాడు. ఈయన పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర అడిగాడు, ఏరా నువ్వు అబద్ధం చెప్పావు, నక్కని దొంగ నక్కని తీసుకొచ్చి మాకు అంటగట్టావు, మరి 1500 తులాల వెండి కక్కు నాకు అన్నాడు. ఆయన కాగితం చింపేశాడు కాబట్టి ఇక మక్తా అడగలేడు, డబ్బులు అడగలేడు, కౌలు డబ్బులు. అవును, ఇది ఇవ్వమన్నాడు. అవి ఎక్కడున్నాయండి, అవి ఎప్పుడూ అయిపోయినాయి, తినేసాం మేము, ఇంకా ఇన్నాళ్ళు ఉంటుందా వెండి, 15 రోజులు పట్టదు మాకు తినడానికి, మీ 1500 తులాలును అన్నాడు. అనేసరికల్లా సరే అయితే వీడిని పట్టుకోండి, కట్టేసేద్దాం, వీడి సంగతి చూద్దాం, ఆ నక్కని తెప్పించిస్తావా లేకపోతే ఇంకోటి చేస్తావా చూస్తాను నీ సంగతి అన్నాడు. అనేసరికల్లా ఇంకేం చేస్తారు, వీడు చెప్పాడు మాకుతో, అసలు చాలా మహత్యం కలిగిన నక్కండి, మీరు ఎలా చేశారో, ఏదో అపరాధం చేశారు అందుకే దానికి కోపం వచ్చింది అన్నాడు. అయినా సరే ఆయన ఒప్పుకోలేదు. తీసుకొచ్చి బాకెట్లో కట్టేశారు. చలిగా ఉంది. చలిగా ఉండేసరికి వీడిని గొయ్యి తీసి గోతులో కప్పెట్టేసేయండి అన్నాడు భూస్వామి. పని వాళ్ళంతా అన్నారు, ఏమండి ఇంత చలిగా ఉంది, ఇప్పుడు గోతులు తీయలేము, రేపు పొద్దున్న తీస్తాం, పిచ్చి చలి అంటే. ఈయన ఏమన్నాడు, చలిలోనే వీడిని కట్టేయండి, వీడు రోగం కుదురుతుంది, రేపొద్దుటి బీసుకుపోతాడు, ఈజీగా చచ్చిపోతాడని చెప్పాడు. చెప్పేసరికల్లా వాడిని అక్కడ మక్తోని బయట కట్టేశారు, కాలుకో తాడు కట్టి వదిలిపెట్టారు. కాసేపటికి చలియటం మొదలుపెట్టింది. చలేస్తుంటే ఏమనుకున్నాడు, చలేస్తుంది, ఏదైనా పని చేస్తే చలిపోతుంది. చూస్తే ఆ పక్కన గానుగ ఒకటి ఉంది. గానుగ ఏంటి, అది ఈ నూనె తీయటానికి మనం నువ్వులు పోసి ఆడుకుంటాం కదా, నువ్వులు పోసి దాన్ని పట్టుకుని ఇట్లా గుండ్రంగా తిప్పితే ఏమవుతుంది, నూనె వస్తుంది. అందులో నువ్వులు గివ్వులు ఏం లేవు. ఈ మగ్తో ఏం చేశాడు, ఆ తాడు కొంచెం దూరంగా వస్తే ఈ దీని దాకా గానుగ దాకా వచ్చి ఆ గానుగను తిప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా అర్ధరాత్రి జరిగింది. తెల్లవారుజామున 4 పనివాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. చెమటలు బట్టి ఉన్న మక్తోని చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది. వాడిని చూస్తూ తెల్లబోయి లోపలికి వెళ్ళారు. ఎరా వచ్చారా, చచ్చాడా వాడు అన్నాడు. చచ్చటం ఏంటండి, వాడు ఇంత చల్లో మేము స్వెటర్లు వేసుకుని చచ్చి చెడి వస్తే వాడు పోయి శుభ్రంగా చెమటలు కక్కుతున్నాడండి, చెమటలు పోసేసినాయి వాడి ఒళ్ళంతటా. ఆశ్చర్యపడి, చల్లో చెమటలు పోయటం ఏంట్రా, వాడు అప్పటిదాకా పరిగెత్తాడు, చెమట పోయికి ఏం చేస్తుంది. అవును, ఈయన బయటకు వచ్చాడు. ఏరా నీకు చలేయట్లేదండి, చలెక్కడండి, ఫు అని బూదుకుంటున్నాడు. చెమటలు ముచ్చెమటలు ఉన్నాయి ఒళ్ళంతా. ఎటా చెమటలు పోసినాయి చల్లో నీకంటే, ఈ చొక్కా మహత్యం అండి, మా 3 తరాల నుంచి ఈ చొక్కా వస్తుంది మా తాతల నాటి నుంచి అన్నాడు. అదేంటి నిజం, ఆ చలి ఇదా అన్నాడు. ఎక్కడేస్తుంది చూడండి చలి చెమటలు అని ఇట్లా చెమటలు తీసి ఇట్లా చల్లాడు.
ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని భలే ఉందిరా అని, మరేమిటి చొక్కా ఇచ్చే నాకు అన్నాడు. నేనేమనండి, మహత్యం గల నక్కని తెచ్చిస్తే మీరు దానికి ఏదో చేసి దాన్ని పంపేశారు, అంతకంటే మహత్తు కలిగిన తాతల చొక్కా ఇది, నేను ఏమనండి అంటే ఈయన మళ్ళీ 1500 తులాలు వెండిస్తానన్నాడు. ఆ పాత చొక్కా అంగీ లాంటిది అది పుచ్చుకుని వాడిని వదిలేశాడు. ఆ 1500 పుచ్చుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, మర్నాడు రాజు అత్తవారింట్లో ఏదో పార్టీ ఉంటే తన చలికొట్టు గిలికొట్టు అన్నీ పక్కన పెట్టి ఆ పాత చొక్కా వేసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అందరూ నవ్వారు, చలేసి చచ్చాడు ఆయన. అదొక పల్చటి మామూలు చొక్కా, దాంట్లో చలేదు, చలికాలం అక్కడంతా మంచు కురిసేది. మన ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఐసు ముద్దలుగా, వాళ్ళు ఏం చేస్తారు, ఒకటేసి దాని మీద ఇంకోటేసి దాని మీద మూడోది వేస్తారు. ఒకటే వేసుకెళ్తే చలికి ఏమో గిటగరిచిపోతున్నాయి పళ్ళు. పాత చొక్కా చూసి అందరూ ఎక్కిరిస్తారు. పరువు పోయింది, ఆయనకు ఒళ్ళు మండిపోయింది. దొంగ వెధవాడు మళ్ళీ మోసం చేశాడు, పట్టుకురండిరా వాడిని అన్నారు. సరే 4 పాలేడు పోయి పట్టుకొచ్చారు. 1500 3000 తులాల వెండి నొక్కేశాడు. ఈసారి ఏం చేశారు, నేను వీడిని ఇట్లా కాదని ఒక గోను సంచిలో కట్టేసి సముద్ర తీరాన ఎత్తుగా ఉంది వాళ్ళ ఇది, ఆ కొసకి ఒక చెట్టుకేసి కట్టేశారు. వాడిని పైనుంచి ఒక్క తాడుతో ఒక్క వేటితోటి దాన్ని ఆ సంచిని పడగొట్టేస్తే అది పోయి ఎగురుకుంటూ సముద్రంలో పడుతుంది, వాడికి శాస్త్రి జరుగుతుంది అని కట్టేశారు. కట్టేసరికల్లా వాడు ఏమన్నాడు, పాలేది కట్టడం, వీడిని లాక్కు రావడం, వాడు విదిలించుకుంటుంటే వాడిని కట్టడం, వీడిని ఎత్తి చెట్టు కట్టడం అన్నీ పనులు కదా. పనివాడు అన్నాడు, ఈ కార్యక్రమం ఇప్పుడు ఎందుకండి, ఆకలిస్తుంది, అన్నం తినొద్దామా అని అడిగాడు. యజమాని సరేరా నాకు కూడా ఆకలిస్తుంది, సరే ఎలా కట్టిపడేది, వాడెక్కడికి పోతాడు, వంటింటి కుందేలు అనుకుని పద అని ఇద్దరు కలిసి అన్నం తినడానికి పోయారు. వాళ్ళు వెళ్ళగానే వీడు అరవటం మొదలుపెట్టాడు, రక్షించండి, ఎవరన్నారంటే అదే సమయానికి భూస్వామి మావగారు కూతురుని చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. ఆయన సముద్ర తీరపు వైపు ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కుతున్నాడు. ఆ గొంతు వినపడేసరికి ఎవరది అని కేకేశాడు. మక్తో గుర్తుపెట్టాడు, ఈ వాయిస్ ఎవరిదో గుర్తుపెట్టాడు. ఆయనకి భూస్వామి మావగారికి కొంచెం గూనుంది. బాబు రండి, దగ్గరికి రండి అని పిలిచాడు. చెట్టు కొసన కట్టేసి ఉన్నటువంటి వీడిని చూశాడు ఆయన. చెట్టుకు ఒక పక్కన కట్టేశారు ఇట్లా కిందకి, దాన్ని కొడితే వీడు పోయి చెరులో పడతాడనమాట సముద్రంలో ఎత్తుమించి. ఎవర్రా నువ్వు, ఎవరు కట్టేశారు నువ్వు ఏమిటన్నాడు. అదేనండి బాబు గూనుందండి, గూనికి రిపేర్కి ఏమో వైద్యుడు చెప్పాడు, ఇట్లా గోను సంచిలో వేసి వేళ్లాడేస్తే గూను తగ్గుతుందని చాలాసేపు అయింది, మా వాళ్ళు తినడానికి పోయారు, వైద్యుడు సలహా ప్రకారం కట్టేశారు, నాకు ఆకలిస్తుంది, ఎవరైనా దింపుతారేమోనని కేకేశానండి, వాళ్ళు ఎక్కడున్నారో కనపడక అన్నాడు. అనగానే ఆయన ఆశ్చర్యపోయి, నిజంట్రా గూను తగ్గుతుందంటే, ఏమోనండి తగ్గిందో లేదో నాకు తెలీదు, దింపండి చూద్దామన్నాడు. ఆయన ఏం చేసేట తాడు లాక్కెట్టారు కదా, ఆ తాడు దింపి వీడిని దగ్గరికి లాక్కున్నాడు. దగ్గరికి లాగి సంచిలోంచి తీస్తే టైం అని ఉంచున్నాడు కడ్డీలాగా. వాడు 30 ఏళ్ల కుర్రాడు. దాంతో ఈయన, ఒరే నీ గూను లేదు రోయ్ అన్నాడు. అవునండి, ఒరే నన్ను కూడా కట్టేరా బాబు అంటే, కాదండి వైద్యుడు ఒప్పుకోడంటే, కాదు నీకు 1000 తులాలు వెండిస్తా అని చెప్పి ఆయన సంచి పుచ్చుకొచ్చాడు. సంచిలోంచి కేజీ ఉన్నటువంటి అది ఇంత వెండి ముద్దని ఎత్తి చేతులు పెట్టాడు. ఈ ముద్ద పట్టుకెళ్ళు, నన్ను ఇందులో కట్టి అనగానే వీడేం చేశాడు, ఆ ముసలాయన్ని అందులో కూర్చోబెట్టి కట్టేసేసి ఆ వెండి ముద్ద పుచ్చుకుని తన దారిని తను వెళ్ళిపోయాడు. భోజనం చేసి వచ్చినటువంటి భూస్వామి ఆయన పనివాడు ఇద్దరు కలిసి ఒకే ఒక్క కత్తివేటుకి ఆ సంచిలో ఉన్న మనిషిని సముద్రంలో పడేశారు. రామా ఇంకేం చేస్తారు, అయ్యింది. అక్కడి నుంచి ఏమైంది, ఒక 15 రోజుల పాటు వీడు కనపడలే. అయితే భూస్వామి మామగారు ఏమయ్యాడు అని వాళ్ళు వెతుక్కుంటూనే ఉన్నారు. ఆయన మోసుకొచ్చిన సంచి ఇక్కడే ఉంది, ఆయన ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఆయన సన్యాసులో కలిసిపోయి ఉంటాడని భావించారు వాళ్ళు. ఓకే. 15 రోజుల తర్వాత భూస్వామి పొలాల దగ్గర చూడడానికి పోతే మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటూ మక్కుతో కనపడ్డాడు. ఊరి నీ దుప్పతేగా నిన్ను సముద్రంలో పారేసాం కాదట్రా, నువ్వు ఎటా బతుకొచ్చావంటే, నేను చచ్చిపోయానండి, నేనేం దయ్యాను గాను, స్వర్గానికి వెళ్ళాను, ఎంత బాగుందో అక్కడ స్వర్గంలో ఒక చక్కటి పిల్ల నుంచి పెళ్లి చేశారు, నిరంతరం పని చేసుకునేవాడికి నాకేం తోస్తుంది, అక్కడ ఎంతసేపు సారాయి తాగటం, ఆడపిల్లలు వీళ్ళు ఉంటారు, వాళ్ళని వెళ్ళి డ్యాన్సులు చూడడం, మనతో ఉన్న పెళ్ళంతో కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాం, పని పాట ఏమీ లేవండి, నేనేమో నిత్యం పని చేసుకునేవాడిని, నా వల్ల కాదని ఏడ్చాను. ఆ స్వర్గంలో ఉన్న రాజుగారు సరే పోరా వెళ్ళు, మీ కిందకి వెళ్ళిపో అని అన్నాడు, అందుకని నేను వచ్చేసాను, ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళని వెళ్ళి తీసుకుని వస్తుండ్రా అప్పుడప్పుడు అన్నారు అనేసరికి ఆశ్చర్యపడి, నిజమా అన్నాడు. నిజమేనండి,
నా పెళ్ళాం నాకు ఓ పిల్లనిచ్చి పెళ్లి చేశారు కూడాను. ఆ అమ్మాయి ఏమో నువ్వు ఇక్కడ ఉంటేనే నీతో ఉంటానంది, రేపు ఎప్పుడో వచ్చే వారం వెళ్తానండి, దాని పుట్టినరోజు ఉంది అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపడి వీడు వెర్రి వెధవా, ఇక్కడ ఏం ఉద్ధరించడానికి వచ్చాడు, హాయిగా 4 ఆడపిల్లలను పెట్టుకుని హాయిగా ఉండక అక్కడ 4 అబ్బాయిలు ఉంటే వాళ్ళతో ఉండొచ్చు కదా అని అనుకుని, ఏరా నేను నీకు మంచి స్నేహితుడిని కాదుట్రా అన్నారు. ఎందుకు కాదండి, మీరు చాలా మంచి స్నేహితుడు, మరి నీకు స్వర్గంలో ఉన్న రాజుగారు ఎవరైనా తీసుకురమ్మన్నాడు కదా, నన్ను తీసుకెళ్ళచ్చు కదుట్రా అన్నాడు. దానికేమండి, తప్పకుండా మా ఆవిడ పుట్టినరోజు వస్తుంది కదా స్వర్గంలో ఆవిడది, అప్పుడు వెళ్దాంలేండి అన్నాడు. సరే ఈ లోపల మరి నీకేం కావాలండి, ఏముందండి నాకు 1 ఎకరమే కదా పొలం ఉంది, 4 ఎకరాలు ఏమైనా ఇప్పించండి అంటే ఈయన ఏం చేశాడు, వాడింటికి వెనకాతలు ఉన్నటువంటి తన 4 ఎకరాల పొలాన్ని మక్తో పేరు మీద రాసి కాగితం చేతిలో పెట్టాడు. అని నువ్వైనా స్వర్గానికి వస్తావు, నీకెందుకురా పొలము అన్నాడు. నాకెందుకేమిటండి, నాకు అక్కర్లేదు, నేను అప్పుడప్పుడు వస్తా, ఇప్పుడు మీతో వస్తానా, ఓ 20 రోజులు ఎంజాయ్ చేస్తానా మీతో పాటు, మళ్ళీ వస్తాం. మరి 20 రోజులు మా ఆవిడ పిల్లలు తినద్దా నేను ఉండపోతే, మా నాన్న మా అమ్మ మా మేనత్త వీళ్ళంతా ఏమైపోతారు, నేను వెళ్తూ వస్తూ ఉంటా కదా. లేదు 4 ఎకరాలు ఉంటే మా నాన్న మా ఆవిడ కలిసి సాగు చేసుకుంటారు, బాగుందిగా ప్లాను. సరే 4 ఎకరాలు రాసేసాక మాతో ఏం చేశాడు, ఒక చెక్క పడవ ఒక పింగాణి పడవ చేయించాడు. జమీందారు కోటి తన కోటి. సరే అక్కడి నుంచి తన పడవలో తను ఎక్కాడు, ఆయన పడవలో ఆయన ఎక్కించాడు. 2 పడవలు తెడ్లేసుకెళ్తున్నారు. ఎక్కడి దాకా వెళ్ళాలి, ఎక్కడి నుంచి మాకుతో పైనుంచి పడి సముద్రంలో పడి చచ్చిపోయాడో అని అనుకుంటున్నారో అక్కడ దాకా వెళ్ళాలి. మరి దూకితే బాగుంటుంది, దూకితే చచ్చిపోతాం, చచ్చకుండా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఈజీగా. మరి కష్టం కదా, చచ్చిపోవడం అంటే కష్టం. భూస్వామికి అది ఇష్టం లేదు, చక్కగా పడవకి వెళ్ళిపోతే బాగుంటుంది. 2 పడవలు పుచ్చుకుని ఆ సముద్రం మధ్యలోకి పోయారు, చెరుకో పడవ వేసుకుని. వెళ్ళాక ఏం చేశాడు, ఈ మక్తో టక్కు తన చెక్క పడవ మీద కొడుతున్నాడు. ఏమిట్రా కొడుతున్నా అంటే, దేవదూతలు వస్తారండి ఇలా కొడితేనే అన్నాడు. అనేసరికల్లా ఎవ్వరూ రాల. భూస్వామి ఆగలేకపోతున్నాడు. ఆయన ఏమన్నా అంటే, ఒరే నీ చెక్క పడవ మీద డంగుమని ఏం శబ్దంరా, నా పడవ మీద కొట్టు టింగ్ టింగ్ మరి మంచి శబ్దం వస్తుంది అన్నాడు. అనగానే వీడి తెడ్డి పెడేయాలమని 2 దెబ్బలు కొట్టేసరికల్లా టింగు మంటంతో పాటుగా పడవ పగిలింది. భూస్వామి భూస్థాపితం అయిపోయాడు, జలంలోకి వెళ్ళిపోయాడు, నీళ్ళల్లోకి. ఎంతసేపటికి పైకి రాలేదు. పాపం స్వర్గారోహణ జరిగిపోయింది అనుకుని మాకుతో వెనక్కి తిరిగి వచ్చేసాడు. అందరూ భూస్వామి ఏడి అని అడిగారు, కానీ ఇతన్ని ఎవరు అడుగుతారు, ఇవన్నీ రహస్యాలు కదా. ఆయన కనపడలేదు. భూస్వామి గారు కొడుకు చిన్నవాడు కాబట్టి వాడి రాజ్యం వచ్చేటప్పటికి ఈ కాలం ఎలాగో మారిపోతుంది. మాకుతోకి 4 ఎకరాల పొలం సొంతానికి ఏర్పడింది. హాయిగా వాడి దారిని వాడు ఉన్నాడు, కథ కంచికి మనం ఇంటికి. సభాషం ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంత బాగుండో. అవును కదా రమ్మగారు. రైట్ అండి, నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము బౌద్ధ జాతక కథలు కొన్ని చెప్పుకున్నాం, అలాంటి కథ ఏదైనా? ధర్మపథం కథలని పుస్తకం కూడా ఒకటి ఉంది. అవును, బాగుంటుంది. మంచి మంచి కథలని కొన్ని కథలు చెప్పాం కదా మనం. విశాఖ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆమె యొక్క కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ విశాఖ చాలా ధనవంతుడైన ఒక అత్యద్భుతమైన వ్యాపారవేత్త కుమార్తెట. పిల్లకి 15 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఒక చోటకి దీనికి వెళ్ళారు, జాతర లాంటిది చూడడానికి వెళ్ళారు. ఆమె స్నేహితురాళ్ళు అందరూ చెరువు దగ్గర ఏదో జాతర జరిగింది. జరిగేసరికల్లా జాతర అయిపోయింది, తిరిగి వస్తున్నారు. వస్తుంటే వాన వస్తుందట. వాన వస్తుంటే అందరూ పరిగెత్తారు. ఆ అమ్మాయి నడుస్తూ తడుచుకుంటూ వచ్చింది. అక్కడ ఒక పెద్ద మందిరం లాంటిది ఉంది, అంటే తలదాచుకునేందుకు. ఆ మందిరంలో కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళంతా నుంచున్నారు. రా తొందరగా రా, తడిసిపోతున్నావని కేకలు పెట్టారు. కానీ అమ్మాయి రాలా, నడుచుకుంటూనే వచ్చింది. వచ్చాక వాళ్ళందరూ కేకలేసారు, ఏమిటట్లా వానకు తడుస్తావు, త్వరగా పరిగెత్తుకుంటూ రావద్దు అంటే అమ్మాయి చెప్పింటే, వాన వచ్చినా వంగుడు వచ్చినా ఒక రాజు పరిగెత్తకూడదు, ఒక పండితుడు పరిగెత్తకూడదు, ఒక స్త్రీ కూడా పరిగెత్తకూడదు. రాజు పరిగెడితే ఎట్లా, పరివారం అంతా పరిగెడుతుంది, రాజు పరిగెత్తకూడదు. వాన రాని ఇంకోటి రాని, రాజు తన హుందాతనానికి తగ్గి ప్రవర్తించకూడదు. స్త్రీ కూడా అంతే. ఆడవాళ్ళు పరిగెత్తుకొస్తే అసహ్యంగా ఉండదు, అసహ్యంగా ఉంటుందో, అసహ్యంగా ఉంటుంది. నా హుందాతనాన్ని నేను పోగొట్టుకోలేను, వాన కాదు పిడుగులు పడినా నేను నడిచే వస్తాను అనేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు వచ్చిన బ్రాహ్మణులు. అలా ఒక నిమిషం చూసేసరికి ఆ పిల్ల ఎంత సౌందర్యవతో వాళ్ళకి తెలిసింది. 15 ఏళ్ల పిల్ల, చాలా విశాలమైన నేత్రాలు, చక్కటి మొహం. ఆ అమ్మాయి నవ్వుతున్న పలువరస, అది కూడా లక్షణం బాగా ఎట్లా అంటే సాముద్రిక లక్షణాలు మూర్తి భవించినట్టుగా ఉంది పిల్ల, చాలా అందగత్తె.
అయితే వీళ్ళు సంతోషించారు, పిల్ల ఎంత బాగుంది, ఎంత అంటే ఉదాత్తమైన లక్షణాలు ఉన్నాయి అమ్మాయి దగ్గర, ఎట్లా ప్రవర్తించాలి అనేది ఎంత బాగా చెప్పింది అంటే పిల్ల చాలా మంచి ఉత్తమ వంశంలో పుట్టిందని అనుకుని అమ్మాయి నీ పేరేమిటి ఏదైనా అడిగారు. నేను విశాఖ పలాని వ్యాపారస్తుడు కూర్చుని. వీళ్ళు శ్రావస్తి నగరానికి చెందిన మిగారుడనే ఒక వ్యాపారవేత్త ద్వారా వచ్చారు. వాళ్ళ అబ్బాయి పుణ్యవర్ధనుడు, ఆయన కొడుకు పేరు. ఆ పుణ్యవర్ధనుడికి ఒక అందమైన చక్కటి మంచి వంశంలో పుట్టిన పిల్ల కావాలని ఆయన కొంతమంది బ్రాహ్మణులకి చెప్పాడు. పాత రోజుల్లో అట్లా చేసేవాళ్ళు. వాళ్ళు ఈ పిల్ల వాళ్ళకి చాలా నచ్చింది. పైగా ఒక ఉత్తమ వంశానికి చెందిన ఆడపిల్లకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ పిల్ల మంచి ఉందా ఆయన పిల్ల. సరే వీళ్ళు ఏం చేశారు, మాట్లాడి వివాహం చేశారు. అయితే వీళ్ళు ముందు నుంచి ఈ అమ్మాయికి బౌద్ధం మీద ఆసక్తి ఎక్కువ. తండ్రి బౌద్ధ మతాన్ని ఆరామాలకి వాటికి డబ్బులు ఇచ్చేవాడు. బుద్ధుని ప్రబోధాలు వినేవాళ్ళు. వివాహం అయ్యాక వాళ్ళ అమ్మాయికి 10 మంచి మాటలు చెప్పేట తండ్రి. అమ్మాయి, బయట ఉన్న అగ్నిని ఇంట్లోకి తీసుకురావద్దు, ఇంట్లో అగ్నిని బయట వాళ్ళకి చూపించద్దు, నీకు ఇచ్చేవాడికి పెట్టు, ఇవ్వలేని వాడికి పెట్టు, ఇచ్చేవాడికి ఇవ్వు, ఇవ్వలేని వాడికి ఇవ్వు, గృహదేవతల్ని పూజించు, అగ్నిని పూజించాలి, ఇలాంటివి చెప్పాడు. ఆయన భావాలు ఏంటంటే బయట వాళ్ళ వ్యవహారాలు విషయాలు ఏవి నువ్వు వినద్దు, అది చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినకు, నీ ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి చెప్పకు, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండు ప్రతి వాళ్ళతోటి. తిరిగి ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు పేదవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళకి ఇవ్వు, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళకి ఇవ్వు, ఇవ్వలేని వాడికి ఇవ్వు, గృహదేవతల్ని పూజించు, అంటే నీ అత్త మామే నీ గృహదేవతలు, వాళ్ళని పూజించు, అగ్నిని పూజించు. అగ్ని అంటే నీ భర్త, నీ కాపురం, దాన్ని జాగ్రత్తగా చూసుకో. అగ్నిని పూజించడం అంటే చల్లారబెట్టడం కాదు, ప్రజ్వలింపజేయటం, అంతే కదా. దాన్ని అలా ఉండాలి, మళ్ళీ ఎక్కువ ప్రజ్వలింపజేస్తే అంటుకుంటుంది, అందుకని సమానంగా ఉంచాలి, అట్లా ఉంచమని మంచి మాటలు చెప్పాడు. తర్వాత నోరు పారేసుకోకూడదు, సహనంగా ఉండాలి, మంచిగా మాట్లాడాలని నేర్పించాడు, చెప్పి పంపించాడు. అంటే చాలా గొప్పవాడు ఆయన. ఈ బుద్ధిజంని ఫాలో అయ్యే పద్ధతులు ఉన్నాయి ఆయనకి. సరే వెళ్ళింది, చక్కగా ఇంట్లో అంతా బాగుంది. ఆ అమ్మాయి నాన్న చెప్పిన 10 మంచి మాటల్ని పాటిస్తూ కాపురం చేసుకునేది ముచ్చటగా. అయితే ఏమైంది, ఒకనాడు ఆయన బయటకు వచ్చి తూగుటుయ్యాల మీద బంగార పళ్ళెల్లో చక్కగా పాయసం పోసుకుని తింటున్నట్టు మావగారు పాయసం పెట్టుకుని తింటున్నాడు. ఈ అమ్మాయి పక్కన నిలబడి విసిని కర్ర పెట్టి విసురుతుంటే బౌద్ధ భిక్షువులు కొంతమంది వచ్చారు. ఈ బుద్ధిజం కాకుండా జైనిజము అలా ఇంకా ఏవో కొన్ని ఇజంలు ఆ కాలంలో ఉండేవి. ఈయనకి బుద్ధిస్టులు అంటే ఇష్టం లేదు మామగారికి. ఈ అమ్మాయి బుద్ధిజం వినేది కానీ ఆ బౌద్ధపు ఆడవాళ్ళు ఏమి వాళ్ళ ఇళ్లలో లేవు, వాళ్ళు అవి వింటారు మంచి మాటలు అంతే. అయితే ఈ వచ్చిన బౌద్ధ భిక్షువులు దానం కోసం వచ్చారు. భిక్షకు వస్తారు కదా భిక్షువులు, వచ్చేసరికల్లా ఈ పిల్ల విసినకర పెట్టి విసురుతూ ఏమందంటే మా మామగారు 3 రోజుల నాటి చద్దన్నం తింటున్నాడు, చద్ది పాసిపోయిన అన్నం తింటున్నాడు, ఆయనకే లేదు నీకేం పెడతాడు భిక్షు అంది. ఈయన ముందు బౌద్ధ భిక్షుని లేదు వెళ్ళండి అన్నాడు. వెంటనే అమ్మాయి ఈ మాటను, ఈయనే పాసిపోయిన అన్నం తింటున్నాడు, నీకేం పెడతాడని సరికి ఆయన ఒళ్ళు మండిపోయింది. దీని దుంపదేగా కావాలని పిల్లలు తెచ్చుకుంటే బంగారపు ఉయ్యాల్లో కూర్చున్నారు, బంగారపు కంచం ఉంది, వేడి వేడి పాయసం పొగొస్తోందని విసురుతోంది పక్కన నుంచి. ఇంత మాట అంటుందా మామగారిని పట్టు ఒళ్ళు మండిపోయింది ఆయనకి. వాళ్ళు వెళ్ళటం ఏమిటి, రైమని లేచాడు ఈయన. ఎంత పొగరు నీకు, ఇట్లా మాట్లాడతావా, పాసిపోయిన అన్నం తింటున్నాను నేను, వేడి పాయసం వేడిగా ఉంటాను కదా నువ్వు విసురుతున్నావు అనేసరికల్లా అమ్మాయి ఏమందంటే దాన్ని ఏమనాలి, తాత తండ్రుల నాటిది తింటున్నావు నువ్వు, అది పాసిపోలా, పాసిపోయింది, ఎవ్వరికీ పెట్టని అన్నం, అశుద్ధాన్నం, అదేగా నువ్వు తింటున్నావు, నువ్వు పంచవు, పురాతనమైన ఆస్తి నీది, పురాతనమైన ఆస్తి అంటే పాచిది చద్దిది, దాన్ని పంచుతూ ఉంటే ఫ్రెష్ అవుతుంది, స్టాగ్నేట్ చేస్తే మొన్న ఉండి నన్ను ఇవాళకి ఏమవుతుంది, మొన్నటి డబ్బు ఇవాళకి పాచి డబ్బే కదా, దాన్ని అదే కదా అనాలి. ఎవ్వరికీ పంచని అన్నము ఏం గొప్ప, అది పాచిది కాదు. సిగ్గుపడ్డాడు ఆయన, నిజం ఆ మాట. భిక్షుకుని లేదంట, నువ్వు వెండి కంచంలో బంగారు కంచంలో పాయసం తింటూ వాకిట్లో భిక్షుకు నువ్వేం పాయసం పెట్టక్కర్లా, గుప్పెడు బియ్యం పెడితే పట్టుకెళ్ళిపోతాడు, అది కూడా పెట్టవా నువ్వు, దాన్ని ఏమనాలి.
బాగా చెప్పింది. ఎంత బాగా చెప్పింది చూడు. అనేసరికల్లా ఆయన తగ్గిపోయాడు. తగ్గి ఇక మెల్లిగా బౌద్ధ భిక్షువులకి బియ్యం ఇవి ఇవ్వడం మొదలుపెట్టాడు. బౌద్ధారామాలకి కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన ఇవ్వడం మొదలెట్టాడు. విశాఖకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ అమ్మాయి క్రమంగా ఏం చేసేదంటే ప్రతి వాళ్ళకి మంచి మాటలు చెప్పటం. ఆ పిల్లకి తెలివిగా మాట్లాడుతుందని తెలుసుకున్నారు వాళ్ళు. క్రమంగా తమ ఇళ్లలోంచి కూడా బౌద్ధారామాలకి భోజనం పంపించడము, బుద్ధిజంని కొంచెం ప్రోత్సహించడము మొదలు పెట్టారనమాట. ఒకసారి ఏమైందంటే ఈ అమ్మాయి జేతవనానికి వెళ్ళింది బుద్ధిని దర్శనం చేసుకోవటం కోసం. అయితే బౌద్ధ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి చాలా ఖరీదైన వస్త్రాన్ని ధరించిందట. ఓ 1,00,000 రూపాయల పట్టు చీర అనుకో, పూర్తి బంగారంతో నేసినటువంటి ఒక వస్త్రాన్ని ధరించింది. ధరించి ఆరామానికి వెళ్ళాక ఆయనకి ఏమనిపించింది, శాక్యమునిని దర్శించడం ఇంత ఖరీదైన బట్టలతోట, ఆయన నిరాడంబరంగా ఒక్క చీవరంతో ఉంటాడు కదా, ఇంత పెద్దగా బట్ట కట్టుకోవటం ఏమిటని ఆలోచించి ఆ చీరని తీసేసి ఒక మామూలు సాదా చీర, లేతరంగు చీర ఒకటి కట్టుకుని పని మనిషికి ఇచ్చింది. దాసికి, జాగ్రత్త పెట్టు, వెళ్ళేటప్పుడు తీసుకుందానిలే అని. ఆరామంలో ఓ పక్కన పెట్టారు. వాళ్ళకి ఇచ్చిన రూమ్లో కాసేపు కూర్చుని బట్టలు మార్చేసుకుని స్వామి బుద్ధుడిని చూసింది, దర్శనం చేసుకుంది, మాట్లాడింది. దీంతో అంటే ఆ అమ్మాయి వస్తూ పోతూ ఉండటంతో ఇక్కడ వీళ్ళ బుద్ధిస్ట్ పద్ధతుల్లో కూడా కొన్ని పద్ధతుల్లో మార్పులు వచ్చినాయట. వీటి కోసం పోట్లాడకూడదు, వీటి కోసం మార్చకూడదు, ఇలా చేయాలి అని ఆ అమ్మాయి తన తెలివితేటలు ప్రదర్శించేది అక్కడ కూడా. అయితే దర్శనం అయిపోయింది, వెళ్ళొస్తానని చెప్పింది, బయలుదేరింది. ఇంటికి వెళ్ళే దారిలో పనమ్మాయి గుర్తొచ్చింది. అమ్మ మర్చిపోయిన మీ పట్టుచీర అక్కడే వదిలిపెట్టానమ్మా అంతే అనేసరికల్లా వెనక్కి పంపించింది. నువ్వు ఒక పని చేయి, ఇది గనక ఆ వస్త్రాన్ని ఆనందుల వారు తీస్తే అక్కడే వదిలిపెట్టొచ్చే, ఎవరు ముట్టుకోకపోతేనే నా చీర పట్టుకురమ్మని. పని మనిషి వెనక్కి వెళ్ళి, ఆనందుడు అంటే ఈ బుద్ధిస్టు దీన్ని అంటే ఆరామాన్ని నడిపే ఆయన అనమాట. ఆయన అప్పటికే అది చూశాడు. చూసి బుద్ధుడికి చూపించాడు, బుద్ధ భగవానుడికి. ఆయన ఏమన్నాడు, విశాఖది అయి ఉంటుంది, వెనక్కి వస్తుందిలే తీసుకోవడానికి, ఇంత ఖరీదైంది ఆమెదే అయి ఉంటుంది, ఇచ్చేయండి అన్నాడు. పని అమ్మాయి వెళ్ళి చూసేసరికల్లా ఆ చీర ఆనందుల వారి చేతిలో ఉంది. చెప్పేసరికల్లా విశాఖ మళ్ళీ వెనక్కి వచ్చింది. మీరు ముట్టుకున్నారు కాబట్టి ఈ వస్త్రం నేను తీసుకోను, మీరు మీ చేతిలోకి వస్తే అది ఆరామానిదే ఆ వస్త్రం, నేను తీసుకోనని. ఏం చేసుకుంటారు ఆరామం వాళ్ళు ఆ వస్త్రాన్ని? అయితే ఈ వస్త్రాన్ని అమ్ముదాం, దాంతో వచ్చిన డబ్బుని ఆరామానికి ఉపయోగించుదాం. చాలా ఖరీదైన వస్త్రం. అంత ఖరీదైన వస్త్రాన్ని కొనడానికి శ్రావస్తిలో ఒక్క స్త్రీ ముందుకు రాలేదట. అంత ఖరీదు, అంత డబ్బులున్న అమ్మాయి. అయితే ఆ వస్త్రాన్ని తన తండ్రి ఏ రేటు కొన్నాడో ఆ రేటుకి విశాఖే కొనుక్కుంది. ఆ డబ్బు మొత్తాన్ని ఆరామానికి ఇచ్చిందట. ఇచ్చి ఆరామాన్ని చాలా పెద్దది చేసింది. అయితే ఇలా ఆరామానికి ఇంత దానం చేసింది విశాఖ అని అందరూ వేణేళ్ళు పొగుడుతుంటే, ఇందులో సగం పుణ్యాన్ని నా పని మనిషికి ధారాదత్తం చేస్తున్నానని చెప్పింది. పని అమ్మాయి కనుక అక్కడ మర్చిపోకపోతే ఈ పేరు వచ్చేది కాదు, నాకు నేను ఈ ఆలోచన చేసేదాన్ని కాదు. కాబట్టి ఏ పని మనిషి అయితే ఆ వస్త్రాన్ని అక్కడ మర్చిపోయిందో ఆమెకి ఆ పుణ్యంలో సగభాగాన్ని ఇచ్చిందట విశాఖ. భలే అద్భుతంగా అనిపిస్తుంది కదా. అక్కడి నుంచి ఏం చేసింది, ఇదే కాకుండా శ్రావస్తి నగరం నుంచి తన ఇంటికి పుట్టింటికి వెళ్లే దారిలో ఉన్న అడవిలో కూడా ఒక బౌద్ధారామాన్ని కట్టించింది. అక్కడ పూర్తిగా విశాఖవే పద్ధతులు. ఆహారాన్ని వృధా చేయకూడదు, భిక్ష ఈ రోజుకి సరిపడా వస్తే ఇక మళ్ళీ వెళ్ళకూడదు, భిక్షుకుల వస్త్రాలు పద్ధతి వాళ్ళు చేసేవి అన్నిట్లలో కూడా అంతకు ముందుండే పాతకాలపు ధోరణి కాకుండా చక్కటి పద్ధతులతోటి ఏర్పరిచిందట. ఈ విశాఖ గురించి ఎంతో అద్భుతమైంది ఈ అమ్మాయిని చాలా బుద్ధ భగవానుడు మెచ్చుకునేవాడట. ఆమె కట్టించిన ఆరామంలోనే ఆయన తాలూకు ఈ మొత్తం దాంట్లో 6 వర్ష ఋతువులు ఆరామంలోనే గడిపారట బుద్ధ భగవానుడు. విశాఖ చేయించినటువంటి ఆరామంలో 6 వర్షాకాలాలు అంటే 6 సంవత్సరాల పాటు ఆయన ప్రతి సంవత్సరం వర్షాకాలము అదే ఆరామంలో ఉండేవాడనమాట. ఆవిడ శ్రావస్తి నగరంలో చాటించి వర్షాకాలంలో భిక్షువులు భోజనానికి బయటికి రాలేరు కాబట్టి, వానలు కదా, అవునవును, గొడుగుపుచ్చుకుని రావాల్సి వస్తారు, మధ్యలో పడిపోయేవారు, ప్రమాదాలు జరిగేవి. అందుకని ప్రతి ఇంటి వాళ్ళు రోజుకొకళ్ళు భోజనం పంపించాలని ఏర్పరిచి పెట్టిందట. వర్షాకాలం మొత్తం వర్షాలు తగ్గాకే భిక్షువులు భిక్షకు వస్తారు. ఆ భిక్ష కూడా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత అక్కడికి పంపించండి అని చెప్పి వీళ్ళు బళ్ళల్లో వేసి ఒక బండి ఇచ్చి పంపించేస్తే సరిపోతుంది, ప్రతి భిక్షువు భిక్షకి రాకుండా. అట్లా విశేషమైన ఏర్పాట్లు చేస్తట. బుద్ధ భగవానుడు ఎంతో మెచ్చుకునేవాడట విశాఖను.
విశాఖ కథ ఈ ధర్మపదం కథల్లో ఒకటి చెప్తారనమాట. ఆ అమ్మాయికి ఇలాంటిది ఎట్లా వచ్చింది? తండ్రి నేర్పాడు కొంత. తండ్రి నేర్పిన మాటలని చాలా మటుకు ఆ అమ్మాయి పాటించింది. తండ్రి గీసిన గీతలు దాటాల, ఒక్కసారే దాటింది. మామగారి పట్ల దురుసుగా మాట్లాడింది అంతే. ఆ ఒకసారి తప్ప ఎప్పుడూ ఆ అమ్మాయి అట్లా ప్రవర్తించలేదు. కేవలము ఆ భిక్షుకుల్ని కేకలేశాడు ఆయన, భిక్షువుని, అందుకని చెప్పింది కానీ అంతకంటే కాదు. ఇలాంటి కథలు ఎందుకు చెప్పుకుంటామంటే తండ్రులు మంచి మాటలు చెప్పాలి కూతుళ్ళకి, తల్లులు కాదు. తండ్రి చెప్పాలి, తల్లులు పని నేర్పించాలి. తండ్రులు చెప్పిన మాట బాగా వింటారమ్మా అమ్మాయిలు. అవునండి, మంచి మాటలు చెప్పాలి. సరి అయిన ప్రవర్తన, అమ్మ ఇలా చెయ్యి ఇలా చెయ్యొద్దు అని నాన్న చెబితే కూతురు వింటుంది. వాళ్ళ వల్లే సంసారాలు బాగుంటాయి. ఆమె పేరు ఇప్పటికీ బౌద్ధ జాతక కథల్లో వినపడుతుంది చూడు. ఇవాళ మనం కూడా చెప్పుకున్నాం. చాలా బాగుంటుంది, మంచి కథ. చదివినప్పుడల్లా భలే సరదా వస్తుంది నాకు. ఆ కాలంలో కూడా ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయి అని అనిపిస్తుంది. పద్ధతులు ఉండటం ఒక ఎత్తు అయితే తను పాటించారు. అదే అమ్మాయి పాటించింది. అవును, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.